పరిధిలోని ప్రజలందరికీ కూడా 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ స్వాతంత్ర ఫలాలు అందరికీ అందేలాగా మనందరం కృషి చేయాలని చెప్పి మనం బాధ్యతగా భావించి దాంట్లో పాల్గొనాలని చెప్పి నేను కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే పిల్లలకి స్కూల్కి వెళ్ళట్లేదు కదా, పిల్లలు ఏమైనా ఎడ్యుకేషన్లో ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వాళ్ళు స్కూల్లోనే ఇంట్లోనే పెట్టి వాళ్ళు చదువుకోవాలి. ఇంకా వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని కూడా డైలీ 1 hour ఇట్లా గ్రూప్ యాక్టివిటీ అది. సో ఆ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేశారు, మంచిగా క్లాసెస్ కండక్ట్ చేశారు, డైలీ పిల్లల్ని చదివించారు. అందుకు బెస్ట్ విఎల్సీగా ఉపనిషత్ విఎల్సీని సెలెక్ట్ మేడ్చల్ డిస్ట్రిక్ట్లో బెస్ట్ విఎల్సీ. దానికి ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని అని చెప్పి ఇప్పుడు స్కూల్స్ మళ్ళీ ఫిబ్రవరి నుంచి 9th వాళ్ళకే స్టార్ట్ అవుతున్నాయి కానీ మిగతా క్లాసెస్ లేవు కదా, కాబట్టి ఇదే విఎల్సీ కంటిన్యూ అవ్వాలి అని చెప్పి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం క్యాష్ ప్రైజెస్ కూడా ఇచ్చాము. అందులో 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్గా ఉపనిషత్ విఎల్సీకి సెలెక్ట్ అయింది. అదే క్యాష్ ప్రైజ్ ఇవ్వడానికి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ నుంచి నేను ఇక్కడికి వచ్చానండి క్యాష్ ప్రైజ్ ఇవ్వడానికి. Thank you very much and I hope VLC will continue and Upanishad will do very good in future. Clap. Everyone to clap thanks to Upanishad and his parents also who encouraged him to continue this VLC. Parents. Start. Okay. Ana usa matadu. सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा हिमाचल यमुना गंगा उच्चल भारत भाग्य विधाता Aneh. మాట్లాడదేగా అట్టడుగు వర్గాలకి న్యాయం జరగాలనే ఆలోచనతోని బ్రిటిష్ కాలం నాటి చట్టాలని మార్చి రాజ్యాంగంలో సామాన్యులకు హక్కు కల్పించి రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని
సమూలమైన మార్పులు చేసి భావితరాల వాళ్లకు ఉపయోగపడాలనే ఆలోచనతోని చేసిన చట్టాన్ని 1950 జనవరి 26 తారీఖున రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు స్వాతంత్ర ఫలాలతో పాటు రాజ్యాంగంలో తీసుకొచ్చిన సమూల మార్పుల వల్ల, రిజర్వేషన్ల వల్ల అట్టడుగు వర్గాల యువకులు, నిరుద్యోగులు ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు ఎంతో ఉన్నత స్థాయికి కూడా ఎదగగలిగారు అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీసుకున్న చొరవ అని చెప్పొచ్చు. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొస్తే మేలు అభిమానం బాగుంది. సరే ఉంటా సార్. ఇంకోటి తీసుకురా కొబ్బరికి తీసుకురా ఒకటి తీసుకురా మనీ ఏం కాదు. అరే సైకిల్ కింద పడేసి ఈరోజు భారత రాజ్యాంగంలో మొట్టమొదటగా 395 ఆర్టికల్స్ను అదేవిధంగా 8 షెడ్యూల్స్ని చేర్చడం జరిగింది. కాలక్రమేణా వాటిని 73, 74 యొక్క సవరణల ద్వారా పెంచుకోవడం జరిగింది. ఈ యొక్క రాజ్యాంగాన్ని రాయడానికి దాదాపుగా 64 లక్షల రూపాయల వ్యయం అనేది 1949-50 మధ్య ఖర్చు చేయడం జరిగింది. ఈ భారత రాజ్యాంగం అనేది సర్వసత్తాక గణతంత్ర లౌకిక ప్రజాస్వామ్య రాజ్యంగా భారతదేశం అనేది అవతరించడం జరిగింది. జనవరి 26, 1950 సంవత్సరంలో ఇందుకోసం కృషి చేసినటువంటి భారత రాజ్యాంగం యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా భారత ప్రజానీకం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారు అందించినటువంటి ఈ యొక్క భారత రాజ్యాంగంలో మన యొక్క పౌరులకి హక్కులతో పాటు బాధ్యతల్ని కూడా గుర్తు చేయడం జరిగింది. ఎవరే విధంగా నడుచుకోవాలా అనేది తెలియజేయడం జరిగింది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అనేది మన భారత రాజ్యాంగం. కాబట్టి అందుకు మనం చాలా గర్వంగా చెప్పుకోవాలా. అదేవిధంగా మనం భారత పౌరులమైనటువంటి మనం భారత రాజ్యాంగం అందించినటువంటి ఫలాల్ని మనం పొందడంతో పాటు భారత రాజ్యాంగం కల్పించినటువంటి బాధ్యతల్ని కూడా నెరవేరుస్తూ సక్రమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దబడాలని
ప్రతి ఒక్కరు కూడా విజ్ఞానాన్ని ఆయుధంగా తీసుకొని చదువులో ముందుండి సమాజంలో అభివృద్ధి చెందాలని వాళ్ళ తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ట్రాఫిక్గా ఉన్నాం కాబట్టి రోడ్డు ప్రమాదాల నివారణకు కూడా మీరందరూ కృషి చేస్తూ ఈ యొక్క సంవత్సరాన్ని ప్రమాదరహిత సంవత్సరంగా జరుపుకోవడానికి మీ అందరి సహకారాన్ని అందించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజున జమ్మూ కాశ్మీర్కు 370 అనే ఆర్టికల్స్ వద్దు అని అన్నారు. అప్పుడు గాంధీ గారు కావాలి అని చెప్పని పట్టుబట్టారు. కానీ ఈరోజు అది ఇంప్లిమెంటేషన్కి వచ్చి ప్రధానమంత్రి మోడీ గారు వారి సహకారంతో ఈరోజు అన్ని రాష్ట్రాలకు ఎలా ప్రతిపత్తి కనుక ఉన్నదో అదే ప్రతిపత్తి జమ్మూ కాశ్మీర్ కూడా ఉండాలి అని చెప్పని ప్రధానమంత్రి గారు దాన్ని చేసి అన్ని స్టేట్లు ఎలా ఉన్నాయో ఆ స్టేట్ మాదిరిగా ఒక మంచి ఆర్టికల్ అది రద్దు చేసి అందరి స్టేట్లో కలిపారు. కాబట్టి భారత ప్రధాని అయినటువంటి మోడీ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాటి ఆయన ఆశయం ఈరోజు నెరవేరింది, మోడీ నెరవేర్చారు. అందుకు మనం అందరం, ఈ దేశ ప్రజలందరం మనం మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పని మనసా వాచా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. All request you to stay here for a while. Sri Arvind Kumar Garu, IAS and Honorable Vice Chancellor, Usmania University, would like to address the gathering. We have sanctioned about 3 crores from HMDA to take up the repair of its roof. It has been leaking for a long time and there has been seepage from top. So hopefully in next 6-8 months we should be able to take up the repairs, and that will again ensure that this building remains robust and sturdy for next few decades. So I thought this would be a good opportunity. Thank you.
సూర్యాపేట జిల్లా కోదాడలో కిలోమీటర్ల మేరకు రైతుల గురించి ఈ బంద్ కార్యక్రమాన్ని మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇకనైనా గమనించి లీటర్ పెట్రోల్కి డీజిల్కి ధర విక్రయించినట్టుగా రైతుల పక్షాన ప్రతి రైతు పండించిన ధరకు కూడా మరి ఆ రకంగా ఎంఆర్పి రేట్ ఇచ్చి రైతుల్ని కాపాడాలని కోరుతూ కోదాడ తరపున రైతుల పక్షాన మీకు విన్నపం చేస్తున్నాం. మరి ఇది గమనించి దేశాన్ని సక్రమంగా నడిపిస్తే మునుముందు మీకు భవిష్యత్తు ఉంటుంది తప్ప లేకపోతే పురోగతి ఉండదని చెప్పి రైతుల తరపున హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా గత 55 రోజుల నుండి దేశవ్యాప్తంగా అఖిలపక్ష రైతు సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టినాయి. అటువంటి నిరసన కార్యక్రమాలలో 25 మంది రైతులు వీరమరణం పొందారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఆ చట్టాలను రద్దు చేయమని చెప్పి మొండిగా రైతు సంఘాలని చర్చల పేరుతో పిలిచి రైతు సంఘాలలో చీలికలు తేవాలని అనేక ప్రయత్నాలు చేస్తుంది. అయినా కూడా మొక్కబోని ధైర్యంతో ఢిల్లీ నడి రోడ్డు మీద రైతు సంఘాలు మొత్తం ఐకమత్యంతో దేశవ్యాప్తంగా రైతుల కోసం రైతుల కుటుంబాల కోసం చేసే ఉద్యమానికి స్ఫూర్తిగా మేమందరం కూడా ఆ చట్టాలన్నీ రద్దయ్యే వరకు వారికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఇంకా రేపటి రోజున ఉవ్వెత్తున ఉద్యమాలు చేపట్టి రైతు వ్యతిరేక చట్టాలన్నీ రద్దయ్యేంత వరకు కూడా ఈ పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ఈ దేశ ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మా పార్టీ పక్షాన ఇక్కడ రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రైతు చట్టాలకు వ్యతిరేకంగా అక్కడ రైతులు 55 రోజుల నుంచి ధర్నా చేస్తూ అక్కడనే పండుకొని వంట వార్పు చేసుకుంటున్నా కూడా కనీసం కనికరం లేని ప్రభుత్వాలకి మనం కూడా ఇక్కడ రైతులం కాబట్టి మనకున్న కష్టాలను తీర్చుకోవడానికి ఇక్కడ ట్రాక్టర్ మొదలుపెట్టినాం. దాని మద్దతుగా దయచేసి ప్రభుత్వాలన్నీ కూడా రైతే రాజు రైతే అన్నిటికీ రైతే అని చెప్పుకుంటూ రైతుని బిచ్చగానే చేస్తున్నాయి. ఇక్కడ మన కేసీఆర్ గారు మొన్న రైతుకు మద్దతు అని చెప్పుకొని కోరుకుంటున్నాను. రాత్రి గుర్తులేదు, 3-4 పిల్లలు రమ్మన్నా వచ్చేవాళ్ళు లోపల. రండి. పింగళ వెంకయ్య గారు, బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ, జాతీయ జెండా, ఓకే రైట్.
तब शुभ नामे जागे तब शुभाशिष मागे गाये तब जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 बोलो भारत माता की जय बोलो महात्मा गांधी की जय బాబాసాహెబ్ అంబేద్కర్ కి అదే విధంగా పింగళి వెంకయ్య గారికి ഈ വലിയ പ്രതിസന്ധികൾക്കിടയിൽ കർണാടക കുടുംബങ്ങളെ ഓർപ്പിക്കുകയും നമ്മളെ കരുതുകയും ശ്രീ ആർ രമേശ് അവർക്ക് കുടുംബാംഗങ്ങൾ കർണാടക വിഭാഗ നന്ദിയും പ്രാർത്ഥനയും ഒരിക്കൽ കൂടി അറിയിക്കുന്നു. మన భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన భారతదేశాన్ని మనం చక్కగా పరిపాలించుకోవడం కోసం కొన్ని నియమాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి
మన దేశంలోని మేధావులందరూ కూడా ఒక రాజ్యాంగ సభగా ఏర్పడి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు మనకు ఒక చక్కటి రాజ్యాంగాన్ని రూపొందించడం అనేది జరిగింది. ఈ క్రమంలో వారు ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆయా రాజ్యాంగాలలోని సుగుణాలను, మంచి విషయాలను, మన దేశ వ్యవస్థకు సరిపడేటువంటి విషయాలను సేకరించి మన భారత రాజ్యాంగాన్ని రూపొందించడం అనేది జరిగింది. ఆ భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. దానిని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం మన భారత ప్రభుత్వం జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఈ చిన్నిపాటి విషయం కూడా చాలామంది భారతీయులకు తెలియకపోవడం దురదృష్టకరం. ఈ విషయాన్ని మనం అందరికీ తెలియజేయాల్సినటువంటి అవసరము ఉపాధ్యాయులుగా మనందరిపైన ఉంది అని చెప్పి భావిస్తున్నాను.